అందరికీ నమస్తే. ఈయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఈయన నిన్న అవాక్కులు చవాక్కులు పేలుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఈయన ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి. ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి ఈయన మాట్లాడుతూ ఏమని అంటూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నేను కనిపెట్టానని చెప్పి. అయ్యా, ఆయన చేసిన పనులు ఆయన చెప్పాడు. హైటెక్ సిటీ గురించి నీకు కూడా తెలుసు కదా. ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో హైటెక్ సిటీ అంటే ఎవరిని అడిగిన, చిన్నపిల్లలని అడిగినా చెప్తారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారని చెప్పి. ఒకప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి కావచ్చు, సంథింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉండే గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అని వాగారు కదా. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే కదా అధికారంలో ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. రీసెంట్గా ఒక మీటింగ్ జరిగితే హైదరాబాద్లో దత్తాత్రేయ గారికి సంబంధించి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, ఈరోజు హైదరాబాద్ అన్న, హైటెక్ సిటీ అన్న, సైబరాబాద్ అన్న, హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తూ ప్రస్తావించాడు. అంటే 1995 నుంచి 2004 వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు హైటెక్ సిటీని ఈ విధంగా విమర్శించారు. అదేవిధంగా నోటుకొస్తే గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అని వాగారు. కానీ ఈరోజు ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అని మాట్లాడుతారు. అంటే ఆ రోజు గేలు చేసిన వాళ్ళే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ప్రజలు చెప్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం. ఆయన చేశాడు, ఆయన ఎంతోమంది తలరాతలు మార్చాడు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా ఆ రోజు వాళ్ళు కావాలని గేల్ చేసినా ఈరోజు ఆయన చేసిన మంచి వల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు, ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళే పొగుడుతున్నారు. అది తెలుసుకో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అది తెలుసుకో మాట్లాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పుల కోసం అవాకు చవాకులు పెడిస్తే నువ్వు కమెడియన్ అయిపోతావు. ఆల్రెడీ గుడ్ మార్నింగ్ అంటూ పోయి ధర్మవరంలో పెద్ద కమెడియన్ అయిపోయావు, పొలిటికల్ కమెడియన్ అయిపోయావు. నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి నీ స్థాయి దిగజార్చుకోవద్దు. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టానంటే. ఈయన మాట్లాడుతూ అన్నాడు, గుర్తుంది కదా, ఏమన్నాడు ఇక్కడ మాట్లాడుతూ వ్యాలీస్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాలీ కాదు, ఆ వ్యాలీ కాదు, ఓన్లీ ఆక్వా వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ లేదు, ఏమీ లేదు అని మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒకప్పుడు హైటెక్ సిటీ కూడా ఇదే విధంగా అన్నారు. కానీ ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందారు. రేపు క్వాంటమ్ వ్యాలీ కూడా అలాగే అవుతుంది. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి నువ్వు తెలుసుకో. ఒకటి, అది ప్రపంచంలో ఏ దేశాల్లో ఉంది, అటు మన ఇండియాలో దానికి ఒక ఇనిషియేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునింది. ఆ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందరకు వచ్చి మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఇక్కడ అమరావతిలో పెట్టాలని చెప్పి ప్రముఖ కంపెనీలు, IBM ప్రతి ఒక్కరికి తెలుసు కదా, L&T ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఇలాగా ప్రముఖ కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం దీన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు ఇండియాకే క్వాంటమ్ వ్యాలీగా. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు, అమెరికాలో సిలికాన్ వ్యాలీగా అలాగే ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పుకోవాలి. ఆ విధంగా మేము పట్టుదలతో పనిచేస్తున్నాం. దీనికి ప్రముఖ కంపెనీలన్నింటినీ, ప్రపంచ స్థాయి కంపెనీలు, వరల్డ్ స్టాండర్డ్స్ ఉండే కంపెనీలన్నింటినీ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ అయితే రేపు ఫ్యూచర్లో వేరియస్ వర్క్స్ చాలా ఈజీ అవుతాయి. పీపుల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి కావచ్చు, మన డైలీ లైఫ్లో మనం చేసేటవి కావచ్చు, ఇవన్నీ కొన్ని టెక్నాలజీతో కూడుకున్నవన్నీ ఈజీగా అవుతాయి. దీనికోసం అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొన్ని క్యూబిట్స్ ఇవన్నీ డెవలప్ చేసి ఈ ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి. దానికి సంబంధించి ఆల్రెడీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తూ పనులు చేస్తూ ఉన్నారు. నువ్వు వచ్చి ఏమంటా ఉన్నావు? అసలు ఏం లేదు, నీకు ఫస్ట్ ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలిస్తే కదా. ఫస్ట్ నువ్వు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వర్కౌట్ చేసి తెలుసుకో, అంతేగాని బయటకు వచ్చి మాట్లాడుతావు. నువ్వు ఇంకొకటి ఆక్వా వ్యాలీ గురించి మాట్లాడుతున్నావు. ఆక్వా వ్యాలీ గోదావరి డిస్టిక్స్లో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు. నువ్వు చేపలేసి ఈ విధంగా అంటే ఒకటి గుర్తొస్తూ ఉంది, నువ్వు చెరువును కబ్జా చేసావు, గుర్తుందా ధర్మవరంలో? ఎంతో నువ్వు ఆఖరికి ఆ చేపలను కూడా బతకనీలా. అది నీ స్థాయి. నువ్వేమన్నా చేపలను వదిలేసి ఈ విధంగా పెంచుకోవచ్చు అంటున్నావు కదా. నువ్వు నిజంగా ఆ ఆలోచన చేసేటప్పుడు నువ్వు ఎన్ని చేపలు ప్రాణాలు తీసావు? ఇది అంటే కామెడీగా ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి, దిగజారుడు మాటలుగా ఉన్నాయి. ఆక్వాని నాశనం చేశారు మీ హయాంలో, అవునా కదా, గోదావరి జిల్లాల్లో మీ కమిషన్ల కోసం. ఆఖరికి మీ ధర్మవరంలో కూడా చేపల్ని మింగేశారు మీరు.
ఆ మాట ఎందుకంటున్నావు అంటే చెరువును కబ్జా చేసి నువ్వు ఇల్లు కట్టుకున్నావు గుర్రపు స్వారీల కోసం. దానిపైన కేసులు ఉన్నాయి కదా! అవి ముందు తేల్చుకో కోర్టులో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గురించి అవాక్కులు చవాక్కులు పేలుస్తా ఉంటే ఎవరు చూస్తూ ఉండరు. నీ బుర్ర మట్టి బుర్ర. దాంట్లో ఏమన్నా పెంచుకోండి. ఎందుకంటే ఈ విధంగా అడగాల్సి వస్తూ ఉందంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మీరు చదువుకున్నారు. చదువుకున్న మీరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఏంటో అర్థమవుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఉంటాయి. మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చేపల కూర తిందామా, తినేసిపోయి గుర్రాల మీద స్వారీ చేసుకున్నామా, పేదోడు భూమి కబ్జా చేద్దామనే ఆలోచనలు నీవి. ఆయనవి ఎలా ఉంటాయి? ఐటీ ఉద్యోగాలు తీసుకొని వద్దామా, ఫార్మసీలో మన వాళ్ళకి ఉద్యోగాలు తీసుకొని వద్దామా, లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి మన వాళ్ళని దానికి అలవరుచుకునే విధంగా వాళ్ళు చేసి వాళ్ళకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా ఏ విధంగా చేద్దామా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. నీ ఆలోచనలు చేపల కూర వండుకున్నామా, చేపలు వేద్దామా, ఇక్కడ ఆగిపోయాయి. గతంలో కూడా మీ నాయకుడిని మాకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వండి అంటే నేను చేపల మార్కెట్ తీసుకొని వచ్చానని పులివెందులో మాట్లాడి నవ్వులు పాలయ్యాడు. ఆ విధంగా ఈరోజు నువ్వు కూడా నవ్వులు పాలయ్యావు. ఇలాగ అవాకులు చవాకులు పేల్చడం ఆపి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే చేయి. ఆల్రెడీ 5 ఏళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్పి చేస్తే ప్రజలు నిన్ను ఆల్రెడీ 2 చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకు? అప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పి షో తప్ప మాకు చేసింది ఏమీ లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చోవయ్యా అని నేను ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు ఇప్పుడు చవాకులు పేరుస్తుంటే నీ ప్రజలు నవ్వుకుంటున్నారు. చూసుకో.